తగ్గుతున్న వరద నీరు జలాశయం 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి మట్టం విడుదల చేశారు. ఇన్ఫ్లో 3,46,410 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 3,74,676 క్యూసెక్కులు ఉండగా పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు ఉంది. ప్రస్తుత నీటి మట్టం 883 అడుగులు ఉండగా కుడి ఎడమ విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిద్రపోతుందా అని మాజీ మంత్రి పెర్ని నాని ప్రశ్నించారు. కళ్ల ముందే మనిషిని చంపుతుంటే పోలీసులు ఆపలేరా అంటూ విమర్శించారు. ఎస్ఐలు కానిస్టేబుళ్లు కళ్ల ముందే శ్రీశైలం నియోజకవర్గం సీతారామపురంలో వైఎస్ఆర్సీపీ నేత 65 సంవత్సరాల గల వయసు గల పసుపులేటి సుబ్బారాయుడిని ఇంట్లో నుంచి బయటికి లాగి టీడీపీ నాయకులు అతి దారుణంగా చంపిన పోలీసులు ఏం చేస్తున్నారంటూ నిలదీశారు. నడి రోడ్డుపై హత్యలు దాడులు చేస్తుంటే పోలీసులు కనీసం గాల్లోకి కూడా కాల్పులు జరపలేదు. ప్రజలకి ఎలాంటి రక్షణ కల్పిస్తారు అంటూ దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేశారు. రిజర్వేషన్ల కోసం బంగ్లాదేశ్లో కొంతకాలంగా ఆందోళనలు కొనసాగుతున్న క్రమంలో ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలంటూ సోమవారం నిరసనలు తారాస్థాయికి చేరాయి. నిరసన ఘటాల్లో వందలాది మంది మృతి చెందగా ఢాకా నుంచి సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లిన షేక్ హసీనా ఇండియా మీదుగా లండన్ చేరినట్టు స్థానికంగా ప్రచారం సాగుతోంది. ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే దాన్ని వెంటనే ఖండించాలి. కొందరు ఫేక్ ఫెలోస్ కూడా ఉన్నారు. వారి ఆటలు కట్టి పెట్టాలి. రాజకీయ కక్ష సాధింపు ఉండకూడదు. కానీ తప్పు చేస్తే వదిలిపెట్టేదే లేదు. అక్టోబర్ 2న ఏపీ విజన్ 2047 డాక్యుమెంట్ విడుదల చేస్తున్నాం. జిల్లాలో కూడా విజన్ డాక్యుమెంట్ రూపొందించాలి. సూపర్ 6కు కట్టుబడి ఉన్నాం. ఆగస్టు 15న అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తున్నాం. ఇచ్చిన హామీలను ప్రణాళికబద్ధంగా అమలు చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో కంపార్ట్మెంట్లో వేచి ఉండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం. నిన్న శ్రీవారిని దర్శించుకున్నాం. 75,356 మంది భక్తులు తలనీలాలు సమర్పించిన 21,815 మంది భక్తులు హుండీ ఆదాయం 3.9 కోట్లు వచ్చిందని ఆలయ అధికారులు అన్నారు. ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాజు ఆధ్వర్యంలో వారి గృహం నందు పెందుర్తి నియోజకవర్గంలో గల ఎంపీపీలు, జడ్పీటీసీలు, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ విచ్చేశారు. ఉద్యోగ వేటలో చాలా మంది ప్రజలు ఉపాధి కోసం పట్టణాలకు వెళ్తున్నారు. భోపాలపల్లికి ఇండస్ట్రియల్ పార్క్ రావడంతో సంతోషంగా ఉందని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క అన్నారు. జిల్లా హాస్పిటల్కు సమీక్ష మరియు డాక్టర్ క్యాంటీన్ ప్రారంభం చేశారు. రాజస్థాన్ రాష్ట్రంలో గల మౌంట్ అబూలో గల ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ ముఖ్య కేంద్రం వద్ద జాతీయ మీడియా సదస్సు జరుగుతుందని బ్రహ్మకుమారీస్ సంస్థ ప్రతినిధి రామేశ్వరు తెలిపారు. ఆమె సోమవారం డాబా గార్డెన్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ ఏడాది సెప్టెంబర్ నెల 26వ తేదీ నుండి 30వ తారీఖు వరకు జరిగే జాతీయ మీడియా సదస్సుకు విశాఖ జర్నలిస్టులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆమె కోరారు.